నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో ఆయన ఎరా అలిగా ఏడు ఎక్కడ అంజాడు ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా, మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను నిమ్మకూరులో. ఆయన ఇంట్లో పుట్టి వెంకటరామం గారు రామారావు అమ్మ రామారావుని వీడు నా చేతిలో పుట్టాడు, వీడిని జాగ్రత్తగా చూసుకో అంటే నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వేయటం. నేను గోల్డ్ మెడల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో తెచ్చుకున్న తర్వాత నాకంటూ కామెడీని ఒక హీరో చేసుకుని నా కోసం, ఎవరి కోసం అదే చించాను అంటే అది నిజం కాదు, నా కోసం కామెడీని ఒక రొమాన్స్ హీరో అవ్వగలిగింది, ఒక యాక్షన్ ఫైటింగ్ హీరో అవ్వగలిగింది, కామెడీ హీరో ఎందుకు కాదు అని నమ్ముకుని ఆ నమ్మకాన్ని లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ అందరి ముందు యాక్టర్గా నిలబడి ఉన్నాను కారణం ఆ ట్రెండ్ అని నమ్మితే కనుక నాకున్న అదృష్టం ఏంటంటే సంవత్సరానికి 12 సినిమాలు హీరోగా యాక్ట్ చేస్తూ 12 సినిమాల్లో 12 బాగా ఆడటం జరిగిన రోజుల్లో ఎందుకు ఆడింది అని అంటే కారణం ఇవాళ మీకు నేను ఇక్కడ నిలబడి ఉండడానికి కారణం ఒక సినిమాకి సంబంధం లేని కథలు, సంబంధం లేని ఆ స్క్రీన్ ప్లేలు, సంబంధం లేనటువంటి కామెడీ. వంశీ దగ్గర నుంచి జంజాల్ గారి దగ్గర నుంచి చివరికి నేను హీరోగా అలా చేసుకుంటున్న రోజుల్లో నాకు చివరికి నేను తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి. అందులో మీ అందరికి బాగా తెలిస్తే ముందు చెప్పుకోవాల్సిన పేరు ఈవీవి సత్యనారాయణ. నేను తెచ్చుకున్నవాడు. మన జంజాల్ గారికి అహనా పెళ్ళంటే సినిమాకి కూడా అసోసియేట్ డైరెక్టర్. అతన్ని నేనే హీరోని చేసుకున్నా. ఏమండి, ఒక సినిమాలో ఎక్కడో షూటింగ్లో ఉండగా అప్పటికే కష్టపడి మేము అచ్చన్న కృష్ణ మేము ముగ్గురం కలిపి కొబ్బరి బొండం అని సినిమా చేసాం. ఆ సినిమాలో మేము పడకూడని బాధలు కొన్ని పడ్డాం. ఏది కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ పేర్లు అనవసరం, వాటి గురించి మాట్లాడడం నాకు ఇష్టం కూడా ఉండదు. నెగిటివ్ నేను ఎప్పుడు మాట్లాడను. ఎరా శ్రీ, మనం ఎప్పుడు సరదాగా మాట్లాడుకోవడం తప్పితే ఎప్పుడు నెగిటివ్ కానీ ఎవరన్నా తిట్టుకోవడం ఆడేంటంటే మనకెందుకు, మనమే ఆడవలేక చేస్తుంటే వాడెవడో గురించి మనకెందుకు, అట్లా ఎప్పుడు ఇండస్ట్రీలో నేను లేను. మా వాళ్ళందరికీ తెలుసు, నాతో వర్క్ చేసిన వాళ్ళందరికీ తెలుసు. అలాంటిది సడన్గా ఎంట్రీ ఇచ్చాడు కృష్ణారెడ్డి. అంటే అచ్చన్న చెప్పకపోతే కృష్ణారెడ్డి రాడు. సరే, వీళ్ళిద్దరి సంగతి నా ముందు ఉన్న బాపు రమణుల దగ్గర నేను ఎలా ఉన్నానో అందరికీ తెలుసు. నేను తీసుకెళ్ళి హీరోయిన్ చేశాను కదా నేను మిస్టర్ పెళ్ళాం. సరే, ఏదేమైనా మొత్తం మీద సడన్గా ఎంట్రీ ఇచ్చాడు. ఏంటన్నా, ఓ పెద్ద పుస్తకం వచ్చాడు. పుస్తకం పుచ్చుకొచ్చాడేంటి, ఏంటి అన్నా, ఏంటది అని అంటే ఒకసారి మీరు ఇది చూసేస్తే అప్పుడు మాట్లాడుకుందాం మనం అన్నాడు. కొబ్బరి బొండం సినిమాకి మంచి పేరే వచ్చింది కదా మనకి, ఏం తెచ్చాడో అనుకుని ఫస్ట్ పేజ్ తీసా. షాక్. ఐఎమ్ నాట్ జోకింగ్. 2 నిమిషాలు మాట్లాడచ్చు కదా. ఇట్లా బొమ్మలేసింది రబ్బాయి. ఎవరు జయదేవ్ ఎవరు వేశారు, జయదేవ్ అని గ్రేట్ మన బాపు గారి లాగా స్కెచ్ బొమ్మలు వేసే వ్యక్తితో అది ఫస్ట్ పేజ్ ఓపెన్ చేశా. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే షాక్, ఎంత షాక్ తిన్నానంటే ఒక టేబుల్ మీద నేను భోంచేస్తాను, నా బొమ్మ వేస్తుంది, పక్కన ఏనుగు అది తింటుంది, పక్కన అన్నయ్య నిజంగానే
నేను షాక్ అయ్యాను. నువ్వు నమ్మి తీరాలి. అసలు వీళ్ళకి చెప్పలేదు ఇంతవరకు. ఎప్పుడు మేము అట్లా బయట చెప్పుకునే అవకాశం నాకు రాలా. ఇలా బొమ్మలు ఓపెన్ చేసుకుంటూ మొదలు పెడితే ఒక 22 ఎన్ని పేజీలు అబ్బాయి ఆ రోజున మనం చూసింది ఆ పెయింటింగ్స్ 20. నాకు గుర్తుండి నేను చెప్తాను నీకెందుకు, నేను కదా గుర్తుండ. ఏంట్రా ఏంటి గొడవలా కొట్టేసుకుంటున్నారా, ఎవరైనా వచ్చారా? ఓ మై గాడ్, హాయ్ 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 హాయ్, కూర్చో ఇప్పుడే కూర్చో, హాయ్ 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 బాగా హలో ఎక్స్క్యూజ్ మీ, హలో హలో వినాలి ఇది, కూర్చోరా రే. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. నేను మాట్లాడాలా లేకపోతే అండి చంపేస్తా, సైలెన్స్ ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా, రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్, ఆమెనే సైలెన్స్, కూర్చోవే కూర్చోండి. నేను చిన్న టీచర్ టైపు, వీళ్ళందరికీ టీచర్ టైపు నేను. సరే వినండి. హలో, ఆ పేజీ కృష్ణారెడ్డి ఫస్ట్ పుస్తకం తీసుకొచ్చాడు. ఫస్ట్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న బొమ్మ ఇది. మేమంతా కలిపి హోటల్లో భోజనం చేస్తున్నాం శ్రీ, ఆ బొమ్మ. అదైంది. నెక్స్ట్ పేజ్ తీసా, ఇట్లా ఏదో ఏంటది లాటరీలో నాకు వచ్చిన ప్రైజ్ ఏంటంటే ఏనుగు. ఇలా బొమ్మలు తీసుకుని వెళ్తే 22 పేజీలు నాకు గుర్తుండి, 22 పేజీల్లో నాకు కథ అర్థమైపోయింది. మేము భలే ఉంది, ఏంటబ్బా ఎవరు వేయించారు? నేనే వేయించా అన్నాడు. నవ్వుతాడుగా ఎప్పుడు ఆ ఫేస్, నేనే వేయించా అన్నాడు. ఏమో భలే అద్భుతం అబ్బాయి, భలే ఉంది ఇది అన్న. మీకు నచ్చిందా? అయితే ఇదే కథ మనం తీద్దాం అన్నాడు. అవునా, ఎవరు తయారు చేశారు ఇది అని అన్నా. నేనే అన్నాడు. ఆహా, అయితే ఏంటంట అన్న. అచ్చన్న ఎంట్రీ, ఈయన ఎంటర్ అయ్యాడు వెనక నుంచి. సరే అయితే అబ్బాయి మరి ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు దీనికి మెయిన్ సజెషన్ మీ దగ్గర తీసుకుందామని వచ్చాను అని అన్నాడు. ఏంటబ్బాయి ఏంటి సజెషన్ కావాలి అంటే, మీరు కిందసారి మనం కొంచెం ఇబ్బంది పడ్డాం, అవి వేరే లేవే ఇబ్బంది పడ్డాం, సరే ఎందుకులే కానీ ఈసారి డైరెక్టర్ని ఎవరిని పెడదామో మీరు సజెస్ట్ చేస్తే దాని ప్రకారం వెళ్దామని ఇవాళ అది అడుగుదామని వచ్చాం. ఇది ఎవరు తయారు చేశారన్న వెంటనే ఎక్కువ టైం 3-5 నిమిషాల్లో తేలిపోయింది. ఇది ఎవరు తయారు చేశారన్న? నేనే చేశానన్నాడు కృష్ణారెడ్డి గారు. ఈ బొమ్మలు నువ్వే వేయించావా? వేయించాడండి, మన కథను బట్టి ఆయన బొమ్మలు వేశాడు. ఇదే కథ కదా? అవునన్నా. మరి ఎవరిని డైరెక్టర్ని పెడదాం అనుకుంటున్నావు? నువ్వెవరిని అనుకున్నావు? మీరు ఎవరిని చెప్తే వాళ్ళు అన్నాడు. నువ్వే డైరెక్టర్ అన్నా అన్నాడు. నేను ఎప్పుడు చేయలేదు, నేను ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేయలేదు అది అన్న. దానికి నీ సంబంధం ఏంటన్నా? నేనా అన్న. అవును నువ్వే, ఈ కథకి నువ్వే డైరెక్టర్వి, నువ్వు డైరెక్టర్వి అనన్నా. కాదండి నేను డైరెక్షన్, నేను ఒకటి ఉన్నాను కదా మూఢమోహి, నేను ఒకటి ఉన్నాను కదా ఇక్కడ. మీకు తెలిసిన హీరో గారు శ్రీ ఎలా ఉంటాను నేను, శ్రీ మనం అందరూ మీరంతా చూసిన వాళ్ళే. అలీ ఎలారా నేను ఎలా ఇన్వాల్వ్ అవుతాను, అవసరమైతే టీలు పోసి కూడా ఇచ్చేస్తాం. ఆమెని నిజమే కదా, ఎవరికైనా టీ కావాలంటే పోసి ఇచ్చేస్తాం కూడా. రోజా కరెక్టా కదా? ఎలా వర్క్ చేస్తాను నువ్వు చూసావు కదా తిరుపతిలో డాక్టర్ శివప్రసాద్ గారు. మనం ఎందుకు అనంటే నువ్వు అనన్నా. షాక్ అయ్యాడు. ఎస్వి కృష్ణారెడ్డి అనే ఎరా శరత్గా ఎవరన్నా కొడుకు నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టింది కూడా నేనే, ఈ శరత్ గారిని కెమెరామెన్ తీసుకెళ్ళి పెట్టింది కూడా నేనే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సరే ఏది ఏమైనా మా విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి శరత్ గారు నాతో పనిచేస్తూ వచ్చాడు. సో ఒరే కాకి, కాకి అంటే ఏం లేదు, కాదంబరి కిరణ్, కాకి అంటే ఆడు. సో ఆ విధంగా ఆ రోజున చెబితే ఆ తర్వాత ఏం టెన్షన్ పడ్డాడో ఎలా టెన్షన్ పడ్డాడో మనకు తెలియదు. మీ అందరికీ తెలిసి రాజేంద్రుడు గజేంద్రుడు ఆ విధంగా దర్శకుడుగా అలా చేస్తే ఆ సినిమా ప్రపంచంలో ఎలాంటి పేరు వచ్చింది రాజేంద్రుడు గజేంద్రుడు అంటే, మిగతా సంగతి ప్రపంచం గురించి నాకు తెలియదు. ఇవాళ నా ఇంట్లో నా మనవడు బాలాజీ కొడుకు, వాడికి 2 ఏళ్ళు అప్పుడు శ్రీ,
బాలాజీ గారు ప్రతిరోజు బాలాజీ కొడుకు మా ఇంట్లో మా మనవడు ఇప్పుడు టైంపాస్ వాడే మాకు అన్నయ్య ఊరికి సరదా చెప్తున్నా, ఏమనుకో బోరు కొడుతున్నానా, మా మనవడు త్రిలోక్ వాడి పేరు, వాడు భోంచేయాలంటేనే ప్రతిరోజు ఇంట్లో వాడు రోజు భోంచేయాలంటే నా ప్రొఫెషన్ మీద ఒట్టేసి చెప్తున్నా, వాడికి టీవీలో రాజాయ నమః గజరాజాయ నమః రూపాయ నమః యమరూపాయ నమః అని అందులో నా పాట వేస్తూ ఉంటే వాడు కూర్చుని అప్పుడు భోంచేస్తాడు. అవసరమైతే వాడు లేచి ఇవాళ వాడు ఏమవుతాడో తెలియదు, రేపు వాడు త్రిలోకాడు ఏమవుతాడో నాకు తెలియదు, లేచి అని నేను ఏం స్టెప్లు అక్కడ వేస్తున్నానో వాడు ఆ స్టెప్లు వేస్తున్నాడు త్రిలోక్ ఇంట్లో. ప్రామిస్గా మా ఆవిడ షాకు, ఈడేంటండి మీ పాట వేస్తే కానీ ఈడు భోంచేయట్లేదు రోజు, పైగా ఇదే పాట వేయమంటున్నాడు రోజు అని అంటే, ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా మా మామగారు దాసనారాయణరావు గారు మామాలుడు అని సినిమా తీసి ఇచ్చిన తర్వాత దగ్గర నుంచి ఆయన నోరారా నన్ను మైకుల్లో ఎక్కడ ఫంక్షన్లో కూడా అల్లుడు దా అని నన్ను అల్లుడు అని నోరారా పిలిచిన వ్యక్తి దాసనారాయణరావు గారు. ఆయన అంత ప్రేమ, అంటే ఆయనకి రేలంగనేశ్వరరావు నేను మామాలుడు సినిమా తీసి ఇచ్చిన తర్వాత అది చాలా పెద్ద ఆయన ఊహించినంత హిట్ అయిందట ఆయన మాటల్లో. సో ఏది ఏమైనా ఆయన ఎక్స్ట్రా ఇంకోటి ఉంది అని అంటే, ఈ రోజున మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రైమ్ మినిస్టర్ నా సినిమా అంటే మీ అందరికీ తెలిసి నా ఫ్యాన్స్లో నాకు ఒక ఫ్యాను ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు. ఆయనకి బాగా నచ్చిన సినిమాలు రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు, పెళ్లి పుస్తకం మిస్టర్ పెళ్ళం రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు, ఆ 4 సినిమాలను ఆయన ఒకేసారి చూసి ఫ్రెష్ అయ్యాడు ఆయన. సరే అవన్నీ వేరే స్టోరీస్ అనుకోండి. ఏది ఏమైనా రాజేంద్ర ప్రసాద్గా ఒక హీరోగా అన్న ఇందాక అన్నట్టుగా మనం తయారు చేసుకున్నాము అని అంటే, ఇవాళ నాకు చివరికి ఏమైంది హీరోగా, చివరికి ఈవీవి సత్యనారాయణ ఎస్వి కృష్ణారెడ్డి 2 కళ్ళుగా మిగిలిపోవటం వేరు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి జీవితంలో కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి ఎంతోమంది దర్శకులు ఆయనతో పనిచేసి ఆయన్ని తయారు చేసుకుని వాళ్ళకు ఉపయోగపడ్డాడు ఆయన. అలా నాకు ఈవీవి ఎస్వి ఇద్దరు 2 కళ్ళులా మిగిలిపోయి చివరికి ఆ సినిమాల స్టాండర్డ్ నేను అంటుంది. ఇవాళ నిన్న కల్పించినాడు అబ్బాయి ఎవరు అమెరికాలో వాళ్ళు అంటారు, సార్ మా పిల్లలకి చిల్డ్రన్ ఫిలిం చూపించాలి అని అంటే రాజేంద్ర గజేంద్ర చూపించాను సార్ మొన్న అన్న. ఆ స్టాండర్డ్లో అతను చేసుకుని నేను కేవలం దేవుడి దగ్గర అర్చకుడు లాంటాడు. నేను దేవుడు ఏం చెప్తే అది చేయాలి. అలా నిజంగా నేను తయారు చేసుకున్నందుకు ఈవేళ చెప్తున్నాను, నేను ఒక కన్న తండ్రి కన్నా ఎక్కువ ఆనందపడిన విషయంలో, ఆనంద పెట్టిన విషయం నన్ను ఎస్వి కృష్ణారెడ్డి నన్ను ఒక తండ్రి కన్నా ఎక్కువ గొప్పగా ఫీల్ అయ్యే పొజిషన్కి నన్ను తీసుకొచ్చారని మనం చేస్తూ, దాని తర్వాత సినిమా ఏంటి, ఇది 175 days ఆడింది, ఫంక్షన్ చేశాం కదా, 175 days ఫంక్షన్ చేసాం. దీని తర్వాత సినిమా ఏం ప్లాన్ చేశాడు, మాయిలోడు. ఈ సినిమా తర్వాత మాయిలోడు సంవత్సరం ఆడింది శ్రీనివాస థియేటర్లో, 1 year ఆడింది. దీని తర్వాత సినిమా కొబ్బరిబొండం, రాజేంద్ర గజేంద్రుడు, మాయిలోడు 3 తీసాం వరుసన. 100 రోజులు, 175 days, 1 year వరుసగా అట్లా జరిగింది. ఎంతటికి ఇవాళ ఈ రోజున నేను ఇవాళ ఇక్కడ నిలబడగలిగాను అని అంటే నాకు గౌరవం కాదు, ఆ భగవంతుడిచ్చిన అదృష్టం. నాకు భగవంతుడిచ్చిన మరో బిడ్డ ఎస్వి కృష్ణారెడ్డి అని మనస్ఫూర్తిగా హాయిగా చెప్తూ, ఇక అచ్చెన్న మాకు మా ఇద్దరికి అదృష్టం ఏంటైనా ఉంది అని అంటే అది అచ్చెన్న అనుకున్న ఆ రోజు నుంచి. ఇందాక అన్నయ్య చెప్పినట్టు, మురళీమోహన్ అన్నయ్య చెప్పినట్టు డిసిప్లిన్, ఎలాంటి సినిమాలు గౌరవంగా ఉండాల్సిన సినిమాలు ఏంటి, ఇవాళ మాకు ఇంకొక మీరందరూ పనిచేసిన వాళ్ళేరా, ఏదో మీరు చాలా సంతోషంగా ఉంది మీ అందరి దగ్గర. నేను లేట్గా వచ్చినందుకు కొంచెం కడుపుమంటగా ఉంది నాకు. కానీ మనం ఎంత గౌరవమైన సినిమా, అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ తెలుసా, అసలు 9 to 5 అంతే, ఆఫీస్ లాగా పనిచేస్తాం. సో ఆ విధంగా నేను బిడ్డను తయారు చేసుకుని, అది ఇండస్ట్రీకి పనికి రావటమే కాదు, ఆ తీసిన సినిమాలు ఈ రోజు కాదు, తెలుగు సినిమా ఉన్నంత వరకు అవి బ్రతికుండటం, అదొక ట్రెండ్ సెట్టింగ్గా
ఒక పిల్లలకి ఒక సినిమా చూపించాలి అంటే రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు ఈ సినిమాలు చూపిస్తున్నారని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఇలాంటి సందర్భంలో నాకన్నా గర్వపడే వ్యక్తి, నాకంటే గొప్పగా ఫీల్ అయ్యే వ్యక్తి మరొకడు ఉండడానికి అవకాశం లేదు అని మరొకసారి మనవి చేస్తూ, ఇలా నువ్వు ఇంకొక 50 బర్త్డేలు హ్యాపీగా ఇంకొక హ్యాపీ బర్త్డేలు చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా కోరిక నాది చేసుకోవాలని కోరుకుంటూ, ప్రతి బర్త్డేకి నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నేను గౌరవంగా తీసిన సినిమాలు ఎప్పటికీ ఉంటాయని ఈ ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తా. అనే 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 ఇందాక మీరు అన్నారే గౌరవంగా తీసిన సినిమాలు అంటే ఒక బయట కనిపిస్తుంది అసహ్యంగా, కానీ నీ సినిమాలో నాకు జ్యోతి మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్. అందులో పాటలు కానీ ఆ నవ్వుతో పాట కానీ ఎప్పటికీ నా మోస్ట్ రాఘవేంద్ర అని అయితే చెప్తుంటాను నేను, దట్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ యూ హ్యావ్ డన్ ఇన్ మై యువర్ లైఫ్. రాఘవేంద్ర సినిమాలు అన్నింటిలో కల్లా నా బెస్ట్ ఫిల్మ్ ఈజ్ జ్యోతి. సో అలాంటి గొప్ప సినిమాలు తీసినప్పుడు ప్రపంచంలో ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది అని నేను నిన్న రిలీజ్ అయిన షష్ఠి పూర్తి శ్రీ ఏమాత్రం అవకాశం షో వేస్తాను చూద్దు కానీ షష్ఠి పూర్తి సినిమా నిన్న అబ్బాయి మీరందరూ వినాలి రే ఆలి షష్ఠి పూర్తి అని రిలీజ్ అయిందిరా నిన్న. ఎంత గొప్ప పేరు వచ్చింది ఇళయరాజా గారి మ్యూజిక్తో, గొప్ప పేరు వచ్చింది అబ్బాయి. నిన్న బెజవాడలో కూడా అది నిన్న సక్సెస్ మీట్ కూడా రేపు చేస్తున్నాము. షష్ఠి పూర్తి అని సినిమా చేశాను. ఆ సినిమా అంటే నేను ఇవాళ గుండె మీద చేసుకుని మీ అందరి ముందు అన్నయ్యగా మీ అందరితో పిలిపించుకుని నేను ఎరాలి అన్నయ్యగా పిలిపించుకుని మీతో నేను ఇవాళకి గౌరవంగానే ఉన్న సినిమాలు ఎప్పటికీ గౌరవంగా ఉన్నాం. మనం జనాల్లోకి వెళ్తే మనకున్న గౌరవానికి కారణం మనం చేసిన గౌరవమైనటువంటి కామెడీ. తను మనకి ఎంత నీట్ కామెడీ. నేను రాజేంద్ర గారిని చేసేటప్పుడు అంటే ఇది ఒకటి గుర్తు చేసుకోవాలి, హాలీని మన బ్రహ్మిని వీళ్ళిద్దరూ ఎవరి ఇంప్రవైజేషన్ వాళ్ళది ఇంప్రవైజ్ చేశారు అద్భుతంగా. చాట ఈడు చాట ఆడ బ్యాంక్ మేనేజర్ ఆడు, మధ్యలో గజేంద్రుడు రాజేంద్రుడు నేను. ఆ ఇంప్రవైజ్ చేసి తనేమో అందరిని ఎంకరేజ్ ఆ సీన్లో అక్కడ రాసుకొచ్చిన దాన్ని పెట్టుకుని అక్కడ ఇంప్రవైజ్ చేసి ఎంత ఇన్వాల్వ్ అయ్యి అందరం కలిపి చేసి ఇవాళ ఆ సినిమాలు చూస్తున్నప్పుడు దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నాం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ సినిమాలు మనవి ఉన్నాయి అని అంటే దానికి కారణం తనే అని ఎస్వి కృష్ణారెడ్డి బ్రాండ్ తన బ్రాండ్ని తనే తెచ్చుకున్నాడని మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.